ఎవ్రీవన్ ఈ వీడియోలో మనము తెలంగాణలో ఎంసెట్ స్టూడెంట్స్ కి ఫీ రియంబర్స్మెంట్ ఏ విధంగా ఉంటుంది అనేది డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. సో మనకి ఓసీ స్టూడెంట్స్ కూడా మనకి ఫీ రియంబర్స్మెంట్ ఉంటుంది. అలాగే బీసీ కేటగిరీ వాళ్ళకి, అలాగే ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీకి, అలాగే ఏ క్యాస్ట్ అయినా గవర్నమెంట్ కాలేజ్లో చదివే విద్యార్థులకి ఫీ రియంబర్స్మెంట్ ఎంత వస్తుంది, ఏ రిక్వైర్మెంట్ ఉండాలి అనేది డీటెయిల్గా మీకు అలాట్మెంట్ ప్రీవియస్ ఇయర్ స్టూడెంట్స్ అలాట్మెంట్ ప్రకారము ఎంత ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. ఈ వీడియో మీకు తప్పకుండా హెల్ప్ఫుల్ అవుతుంది. మొత్తం వాచ్ చేయడానికి ప్రయత్నించండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కోసం కాలేజ్ దోస్త్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, అదేంటి చూద్దాం. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కోసం కాలేజ్ దోస్త్ వాళ్ళు వాట్సాప్ గ్రూప్ని అయితే క్రియేట్ చేశారు. ఇక్కడ ఏపీటీఎస్ ఎంసెట్ ప్రిపరేషన్ డాక్యుమెంట్స్, ప్రీవియస్ ఇయర్ పేపర్స్, మాక్ టెస్ట్, కాన్సెప్ట్స్, ఇలా ఎన్నో ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఒక్క క్లిక్తో మీరు జాయిన్ అయిన వాట్సాప్ గ్రూప్ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను ఈ లింక్ని డిస్క్రిప్షన్ పార్ట్లో అండ్ కామెంట్ సెక్షన్లో పెడతాను స్టూడెంట్స్. మీరు ఈ లింక్ను ఓపెన్ చేసి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వి మీకు కావాల్సిన మెటీరియల్ అయితే ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం. ఈడబ్ల్యూఎస్ ఓసీ స్టూడెంట్స్కి ఎవరికైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళకి ఫీ రియంబర్స్మెంట్ వర్తిస్తుంది. అలాగే బీసీ స్టూడెంట్స్, ఏబిసిడి కేటగిరీ, ఓసీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్న స్టూడెంట్స్కి ఒకవేళ మీ ర్యాంక్ ఎంసెట్ ర్యాంక్ 10,000 లోపల వస్తే మీకు ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఉంటుంది. ప్లస్ గవర్నమెంట్ వాళ్ళు మీకు 6,000 మెయింటెనెన్స్ ఫీ కింద మీ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎప్పుడు అంటే 2 కండిషన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి 10,000 లోపల ర్యాంక్ రావాలి, 2 మీకు ఇన్కమ్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ 2 ఉండాలి. ఈడబ్ల్యూఎస్ అంటే ఓసీ స్టూడెంట్స్కి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అండ్ బీసీ స్టూడెంట్స్కి ఇన్కమ్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఈ 2 కండిషన్స్ ఉంటేనే మీకు ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఉంటుంది. ప్లస్ 6,000 గవర్నమెంట్ వాళ్ళు మీ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేస్తారు మెయింటెనెన్స్ ఫీ కింద. అండ్ ఒకవేళ మీరు బీసీ కేటగిరీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అయ్యి మీ ర్యాంక్ 10,000 కంటే ఎక్కువ వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అంతా ప్రిపేర్ అవ్వలేదు ఎంసెట్ అండ్ మీ ర్యాంక్ 10,000 లోపల కాకుండా 10,000 కంటే ఎక్కువ వచ్చింది, అలాంటి సందర్భాల్లో గవర్నమెంట్ వాళ్ళు మీకు 35,000 ఫీ రియంబర్స్మెంట్ ఇస్తారు. ప్లస్ 6,000 మీకు మెయింటెనెన్స్ ఫీ మీ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఈ స్టూడెంట్ హ్యాస్ వ్యాలిడ్ ఇన్కమ్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇది కండిషన్. సో ఫస్ట్ కండిషన్ అయితే చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. 10,000 లోపల ర్యాంక్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మీకు ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఉంటుంది. అదే సెకండ్ కండిషన్ 10,000 కంటే ఎక్కువ ఉంటే ఓన్లీ 35,000. ఫర్ ఎగ్జాంపుల్ మీ ర్యాంక్ 1 lakh వచ్చింది అండ్ మీ ఫీజు కూడా 1 lakh ఉంది కాలేజ్ ఫీజు అంటే మీరు 65,000 కట్టాలి. 35,000 మాత్రమే గవర్నమెంట్ ఇస్తుంది అండ్ 6,000 ఇది అందరికి వర్తిస్తుంది. అండ్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ యూ హ్యావ్ ఇన్కమ్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్. సరే సార్, ఓకే. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీ స్టూడెంట్స్కి ఒకవేళ మీకు ఏ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్, ఎనీ ర్యాంక్ 1 lakh 2 lakh ఏ ర్యాంక్ వచ్చినా మీకు ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఇస్తుంది గవర్నమెంట్. ప్లస్ 6,000 రూపీస్ ఉంటుంది. సో ఇక్కడ కాకపోతే కండిషన్ ఏంటి అంటే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. ఈ క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేకుంటే మీకు ఈ ఫీ రియంబర్స్మెంట్ అనేది వర్తించదు స్టూడెంట్స్. గుర్తుపెట్టుకోండి, ఓసీ స్టూడెంట్స్ కూడా ఉంటుంది ఫీ రియంబర్స్మెంట్, కాకపోతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండాలి. ఒకవేళ మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ లేకపోతే స్టూడెంట్స్, నా సజెషన్ ఇప్పుడు మీరు అప్లై చేసిన మీ కౌన్సిలింగ్ టైంలో మీకు 2 వస్తాయి, ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ 2 వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ వీడియోని ఎగ్జామ్ ముందే ఇప్పుడే మీకు చేయడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటి అంటే మీరు ఏ క్యాస్ట్ అయినా సరే గవర్నమెంట్ స్కూల్ అండ్ గవర్నమెంట్ కాలేజ్లో చదివితే మీకు ఏ ర్యాంక్ అయినా సరే మీకు ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఉంటుంది స్టూడెంట్స్. ప్లస్ 6,000 ఉంటుంది. మీరు ఓసీయా, బీసీయా, ఎస్సీయా, ఎస్టీయా, మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉందా లేదా అవన్నీ ఏం చూడరు. కాకపోతే మెయిన్ క్రైటీరియా ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో అండ్ గవర్నమెంట్ కాలేజ్లో చదివి ఉండాలి. మీకు ఏ ర్యాంక్ వచ్చినా ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఉంటుంది. కాకపోతే సర్టిఫికేట్ ఉంటే వెల్ అండ్ గుడ్, లేకున్నా మీకు వర్తిస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ ద ఫీ రియంబర్స్మెంట్ ఫర్ ఆల్ క్యాస్ట్ స్టూడెంట్స్ ఇన్ తెలంగాణ. అలాట్మెంట్ లెటర్ చూపించుకుంటూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. ఈ స్టూడెంట్కి 91,007 ర్యాంక్ అయితే రావడం జరిగింది. ఈ స్టూడెంట్ ఎస్టీ కేటగిరీ అంటే ఈ స్టూడెంట్కి మనకి టీకేఆర్ కాలేజ్లో 85,000 అయితే ఫీజు ఉంది. ఈ స్టూడెంట్కి 0 అంటే ఈ స్టూడెంట్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. ఓన్లీ 5,100 కడితే సరిపోతుంది. ఎందుకు అంటే ఇంతకుముందు చెప్పినట్టు ఎస్టీ కేటగిరీ వాళ్ళకి ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఉంటుంది. ఈ ఫీజు మొత్తం గవర్నమెంట్ వాళ్ళే కడతారు. ఎవరికి? కాలేజ్ వాళ్ళ ఆర్టిస్ట్. సో 85,000కి ఏం కట్టాల్సిన అవసరం లేదు. ఓన్లీ 5,100 అడ్మిషన్ టైంలో కడితే సరిపోతుంది. ఈ ఫీజు కూడా గవర్నమెంట్ వాళ్ళు మీకు రిటర్న్ చేస్తారు. అండ్ ఇంకొక స్టూడెంట్ అలాట్మెంట్ చూపిస్తాను. ఈ స్టూడెంట్కి 43,177 ర్యాంక్ రావడం జరిగింది. అండ్ షీ ఈజ్ ఏ
బీసీబీ కేటగిరీ స్టూడెంట్ 1 lakh ఫీజు ఉంది, 35,000 అంటే ఇక్కడ ఈ స్టూడెంట్కి 10,000 కంటే ఎక్కువ వచ్చింది ర్యాంక్ కాబట్టి 35,000 ఫీ రియంబర్స్మెంట్ ఉంటుంది, అంటే 65,000 కట్టాలి ఈ స్టూడెంట్. సో 65,100 ఫీ టు బి పే టు ద కాలేజ్. ఇంకొక స్టూడెంట్ ఎగ్జాంపుల్ చేస్తాను. ఈ స్టూడెంట్కి 61,612 ర్యాంక్ అయితే రావడం జరిగింది, బీసీడి స్టూడెంట్. ఈ స్టూడెంట్కి గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజ్లో సీట్ వచ్చింది, 70,000 ఫీజ్, అందులో 35,000 ఫీ రియంబర్స్మెంట్ అయితే 35,000 కడితే సరిపోతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద డీటెయిల్ స్టూడెంట్స్. ఇంకోసారి చెప్తాను, బీసీఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి లెస్ దెన్ 10,000 అయితే ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ప్లస్ 6,000 ఫీజు ఇస్తారు, కాకపోతే ఇన్కమ్ అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే బీసీఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ మోర్ దెన్ 10,000 ర్యాంక్ వస్తే 35,000 మ్యాక్సిమం గవర్నమెంట్ వాళ్ళు ఫీ రియంబర్స్మెంట్ అమౌంట్ ఇస్తారు, ప్లస్ 6,000 ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ యూ షుడ్ హ్యావ్ ఇన్కమ్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్. ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ గవర్నమెంట్ బీసీఈ అంటే ముస్లిం మైనార్టీకి అండ్ గవర్నమెంట్ కాలేజ్లో చదివిన విద్యార్థులకి ఏ ర్యాంక్ వచ్చినా మీకు ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఉంటుంది, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ యూ హ్యావ్ ఇన్కమ్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్. ఇప్పుడు న్యూ సిస్టమ్ ఏంటో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు న్యూ సిస్టమ్ అయితే డీబీటీ సిస్టమ్ అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నారు గవర్నమెంట్, అంటే డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్. ఇంతకుముందు ఎలా ఉంటుంది అంటే ఏదైతే ఫీ రియంబర్స్మెంట్ ఫుల్ ఫీజు కానీ పార్ట్ ఫీజు కానీ ఈ 35,000 కానీ ఫుల్ ఫీజు కానీ ఏదైతే ఉందో అదంతా గవర్నమెంట్ వాళ్ళే కాలేజ్కి పే చేసేవాళ్ళు. ఇక్కడ 85,000 ఉంది కదా, ఈ 85,000 మొత్తం కాలేజ్ వాళ్ళకే గవర్నమెంట్ పే చేసేది. కానీ ఇప్పుడు రూల్స్ అయితే చేంజ్ చేశారు స్టూడెంట్స్. ఏంటి అంటున్నారంటే గవర్నమెంట్ వాళ్ళు రీసెంట్గా జీవోలో ఇక్కడ మీరు ఫీ రియంబర్స్మెంట్ అయితే సేమ్ వర్తిస్తుంది అందరికీ ఇంతకుముందు చెప్పినట్టు, కాకపోతే గవర్నమెంట్ వాళ్ళు డైరెక్ట్గా కాలేజ్కి కట్టరు, ఆ అమౌంట్ మీకు క్రెడిట్ చేస్తారు. డీబీటీ అంటే డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్. అమౌంట్ విల్ బి క్రెడిటెడ్ టు స్టూడెంట్ బ్యాంక్ అకౌంట్. స్టూడెంట్ ఏదైతే ఫీజు ఉందో అది కాలేజ్కి మొత్తం కట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సిబిఐటిలో సీట్ వచ్చింది, 2 lakhs ఫీజు ఉంది, మీరు 2 lakhs ఫీజు కట్టండి. ఒకవేళ 10,000 కంటే తక్కువ వస్తే ఆ 2 lakhs గవర్నమెంట్ వాళ్ళు మీ బ్యాంక్కి క్రెడిట్ చేస్తారు, మీ బ్యాంక్ అకౌంట్కి, కాలేజ్ కాదు మీ బ్యాంక్ అకౌంట్కి క్రెడిట్ చేస్తారు. కొత్త సిస్టమ్ ఏదైతే ఉందో ఈసారి అప్లై అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ఫీ రియంబర్స్మెంట్లో ఎలాంటి మార్పు లేదు, కాకపోతే గవర్నమెంట్ వాళ్ళు మీ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎప్పుడు ఏంటి అనేది ఇంకా వివరాలు అయితే తెలిసి ఉండాలి స్టూడెంట్స్. అవన్నీ డీటెయిల్స్ మీరు ఎగ్జామ్ తర్వాత నేను అప్డేట్ చేస్తాను. దిస్ ఈజ్ అబౌట్ ద ఫీ రియంబర్స్మెంట్ డీటెయిల్స్. కాలేజ్ దోస్త్ వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.